తన స్థలాన్ని కబ్జా చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని చిత్తూరు నగరానికి చెందిన రవి అనే బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. చిత్తూరులో 2015 స్థలాన్ని కొన్నానని భవనం శిథిలావస్థలో ఉన్నందున కూల్చివేయాలని చూడగా కొంతమంది కబ్జాదారులు కబ్జాకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవనాన్ని కూల్చివేసేందుకు నగరపాలక సంస్థ అధికారులు కూడా అనుమతి ఇవ్వడం లేదన్నారు. తన స్థలాన్ని కబ్జా చేస్తున్న కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని మీడియాను కోరారు. ఇంటిలోనే తేజ స్వీట్స్ అనే స్వీట్స్ షాప్ రన్ చేస్తాను నేను. ఈ ప్రాపర్టీని డెవలప్డ్ కండిషన్ ఉన్నది ఈ బిల్డింగ్. దీన్ని 2015లో నేను కొన్నాను. దీని మీద డెమాలిష్ ఆర్డర్ ఉంది. ఈ డెమాలిష్ ఆర్డర్ పెట్టుకొని కూడా నేను ఈ బిల్డింగ్ని డెమాలిష్ చేయలేకుండా పోతాను. దానికి కారణం ఏంటంటే ప్రసన్న అతని అనుచరులు వాళ్ళు నాకు అడ్డుపడుతున్నారు. నేను పోలీస్ స్టేషన్లో ఇదివరకు చాలా వరకు కంప్లైంట్ ఇచ్చాను, ఎస్పీ దాకా కంప్లైంట్ ఇచ్చాను. కానీ ఇంతవరకు నాకు న్యాయం జరగలేదు. నాయకుల దగ్గర పోయినాను, నాయకుల దగ్గర నాకు న్యాయం జరగలేదు. నాకు నిజం మీడియా మిత్రులు నాకు ఏదైనా చేయాలనుకుంటే మీరుగా చేయాలని చెప్పేసి మీ ముందు వచ్చిందండి. మొత్తము ఈ బిల్డింగ్ ఏ కండిషన్లో ఉందో మొత్తం ఫోటోస్ సహా పెట్టండి. ఫోటోస్ మొత్తం ఉండాలి. చేసుకున్నారు అంటే వాళ్ళు దౌర్జన్యం చేస్తుంటారు. నైట్లో కూర్చొని తాగేది ఆడేది చేస్తుంటారు. ఇక్కడ ఒక 10-15 మంది నైట్లో కూర్చుంటారు. వాళ్ళకి ఏదైనా జరిగిందంటే కేసు నా మీద పడుతుంది. ఆ విషయం కూడా నేను పోలీసు వాళ్ళకి చెప్తే నువ్వు నీ దగ్గర ఏమన్నా వాళ్ళు ఏమైనా బాడుగు తీస్తుంటారా, బాడుగు తీస్తుంటావా, వాళ్ళు ఏమైనా నీకు బాడుగు ఇస్తుంటారు నన్ను అడతారు. కానీ వాళ్ళని ఒక్కసారి కూడా ప్రశ్నించడం లేదు. వాళ్ళు ఇప్పుడు 9 సంవత్సరంగా ఇబ్బంది పడతానే నన్ను వీళ్ళ దగ్గర. అతను ప్రసన్న అనే అతను ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలో పోయి కలిసిపోతాడు. తెలుగుదేశం అంటే తెలుగుదేశం, వైఎస్ఆర్, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలే. మేము వ్యాపారం చేసేవాళ్ళం. మేము గుట్టుగా ఒక జాగాలో కూర్చొని వ్యాపారం చేసేవాళ్ళం. మా వల్ల అట్లాంటి పనులు చేయడానికి మాకు కాదు. నేను కష్టపడి కొన్న ప్రాపర్టీ కబ్జా చేసి కూర్చొని దౌర్జన్యం చేస్తాను. వాళ్ళ దగ్గర ఏమైనా రికార్డ్స్ ఉంటే నేను దానికి సమాధానం చెప్తాను. ఉన్న ఆర్డర్ అన్నీ డిస్మిస్ అయిపోయింది. దాని మీద ఆర్డర్స్ అంటే ఏం లేదు. అయినా బాడుగుదారుడికి దీని మీద ఇంజక్షన్ స్టే అడుగుతున్నాడు. ఈ కండిషన్లో బిల్డింగ్లో స్టే అయినా ఇంజక్షన్ అయినా హైకోర్టు కానీ డిస్ట్రిక్ట్ కోర్టు కానీ ఇస్తుందా? ఇది ఎవరు చెప్పాలా? మేము అన్ని విధంగా చెప్పేసినాము, ఫోటోస్ అన్నీ ఇచ్చేసినాము. అయినా నాకు ఇంతవరకు ఏం ఫలితం